క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. పరమగీతం 1:9. దేవుడు సర్వ జనాంగముల నుండి అబ్రహామును పిలిచి ఆయన నుండి పరిశుద్ధ జనాంగమును కలుగజేసెను. ఆ జనాంగమే దైవ జనాంగము. దేవుడు వారికే కనబడి వారితోనే మాట్లాడి వారి చేతనే ధర్మశాస్త్రములు గల పాత నిబంధన గ్రంథమును వ్రాయించెను. లోకమును రక్షించుటకు రక్షణకర్త అయిన క్రీస్తు ప్రభువు వచ్చుటకు ఈ జనాంగమునే ఎన్నుకొనెను. వారికి సర్వలోకమునకు మధ్య స్థానమైన దైవ వాగ్దాన దేశమగు పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశమును ఇచ్చెను. ఆ దేశమునకు ముఖ్య పట్టణము యెరూషలేము. ఆ దేశములో నివసించు జనులకు ఇశ్రాయేలీయులు లేక యూదులను పేరు వచ్చినది. వీరిని గూర్చి దేవుడు యెహెజ్కేలు 16:1-14 ఇట్లు చెప్పెను. నీవు బయట పారవేయబడి రక్తంలో పొర్లుచున్న నిన్ను నీళ్లతో కడిగి, అనగా ఆయన తన పరిశుద్ధ వాక్కు చేత శుద్ధి చేసి నూనె అంటే పరిశుద్ధాత్మను ఇచ్చి ఆత్మీయమైన కృపావరములను ఆభరణములతో అలంకరించి విచిత్రమైన అంతరంగ వస్త్రములను ధరింపచేసి యుక్త వయస్సు వచ్చు వరకు సిద్ధపరచెను. అనగా శరీర రీతిని ఆశీర్వదించి గొప్ప చేసెను. ఆత్మీయ రీతిని కూడా యుక్త వయస్సు గల కన్యకగా సిద్ధపరచెను. రాణీయగు అంతగా అభివృద్ధిని కలిగించెను. అప్పుడు నేను నీ యొద్దకు వచ్చి చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇశ్రాయేలీయుల విగ్రహారాధన పోయే వరకు అన్యజనులకు అప్పగించి దేవుడు సరిచేసి విగ్రహారాధన మానిన తరువాత ప్రియురాలుగా అంగీకరించెను. అదే పెండ్లి చేసుకొనుట, అనగా ఆత్మీయ రీతిని ఈ జనాంగము ప్రియురాలైనది. కనుకనే ఈ జనాంగమునకు హెప్సిబా అని దేవుడు పేరు పెట్టెను, అనగా ప్రియురాలు అనే అర్థము. యెషయా 62:4. అందుకే దేవుడు ఈ జనాంగమును ఇష్టురాలు, ప్రియురాలు అని పిలుచుచున్నారు. అట్టి పరిశుద్ధ జనమైన యూదా జనాంగము నుండి వచ్చిన దేవమానవుడైన క్రీస్తు సర్వజనుల రక్షణ కొరకు తన స్వరక్తమును ఇచ్చి సంఘమును సంపాదించెను. అపోస్తల కార్యములు 20:28. ఆ సంఘమును పరిశుద్ధపరిచి తన పావనాత్మతో నింపి ఆత్మీయమైన కృపావరములను ఇచ్చి తన స్వరూపము గల వధువు సంఘంగా సిద్ధపరచెను. ఆదాము నుండి వచ్చిన హవ్వ ఆదామునకు ప్రియురాలైనట్లు క్రీస్తు ప్రభువు నుండి వచ్చిన సంఘము ఆయనకు ప్రియురాలైనది. కనుకనే ప్రభువు నా ప్రియురాల అని పిలుచుచున్నారు. క్రీస్తు ప్రభువు తన ప్రియురాలైన సంఘమును ఫరో యొక్క రథాశ్వములకు పోల్చియున్నారు. యోసేపు రాజుగా ఉండి ఐగుప్తును ఏలుచున్న దినములలో తన తండ్రి అయిన యాకోబు కానాను దేశం నుండి వచ్చుచున్నాడని విని తన రథమును సిద్ధం చేసుకుని వెళ్లి తన తండ్రిని కలుసుకొనెను. ఆదికాండం 46:29. ఫరో యొక్క రథాశ్వములను మొదట ఇక్కడ చూచుచున్నాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు మోషే ద్వారా దేవుడు తీసుకుని వెళ్ళుచున్నప్పుడు వారిని మరలా ఐగుప్తుకు తీసుకుని రావాలనని ఫరో 600 శ్రేష్టమైన రథములను సిద్ధపరచుకొని వెళ్ళినట్లు చూడగలము. నిర్గమకాండం 14:6. శ్రేష్టమైన రథములు ఇక్కడ కనబడుచున్నవి. రాజైన సొలొమోను ఫరో యొక్క రథములను గుర్రములను కొనెను. మొదటి రాజులు 10:28-29. సొలొమోను రాజే వీటిని కొనుటను బట్టి వీటి యొక్క శ్రేష్టత తెలియచున్నది. ఈ రథాశ్వముల యొక్క శ్రేష్టమైన స్థితి సొలొమోను ఎరిగినవాడు గనుకనే సంఘమును వీటికి పోల్చి వ్రాసెను. రథమునకు కట్టబడిన గుర్రములు అన్నియు ఏకముగా వాటి బలమును ఉపయోగించి పనిచేయుచున్నవి. అట్టి ఐక్యతతో కూడిన పని వలన జయమును మేలును కలుగుచున్నవి. అట్టి సంఘం యొక్క ఐక్యతను సూచించుటకే సంఘమును రథాశ్వములకు పోల్చెను. గుర్రమునకు గల కళ్ళెమును బట్టి రౌతు నడిపించినట్లు దైవవాక్యమును కళ్ళెము ద్వారా పరిశుద్ధాత్ముడు రౌతు సంఘమును నడిపించుచున్నాడు. ఆస్ట్రేలియా గుర్రములు అందమునకు గొప్పవి. ఐగుప్తు గుర్రములు బలమునకు యుద్ధమునకు గొప్పవి. అయితే సంఘము అందమునకు బలమునకు యుద్ధముకు కూడా గొప్పదై ఉన్నది. గనుకనే పాతాళము యొక్క పునాదులు సంఘ బలం ఎదుట నిలువ నేరదని ప్రభువు చెప్పి ఉన్నారు. మత్తయి 16:18. సంఘము అనేక చీలికలై ఐక్యత లేనందున తనకు గల బలమును వినియోగించలేక భయపడుచున్నది. చీకటి శక్తులను ఓడించుటకై తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నది. రోమా 13:12. నీతి ఆయుధములు గలది,
2 కొరింథీ 6:7. శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన బలము గలదై ఉన్నది. 2 కొరింథీ 10:4. ఆకాశ మండలమందు గల దురాత్మలతో పోరాడుటకు దేవుడిచ్చిన సర్వాంగ కవచము గలది. ఎఫెసీ 6:10-17. 1 తెస్సలోని 5:8. సంఘము ఇట్టి యుద్ధోపకరణములు గలది మరియు శత్రు బలమంతటిపై గొప్ప అధికారం గలది. లూకా 10:19. అట్టి బలము అధికారము గల సంఘము సాతానును తన పాదముల క్రింద చిదగత్రొక్కును. రోమా 16:20. సంఘం ఎదిరించగా సాతాను పారిపోవును. యాకోబు 4:7. ప్రభువు సంఘముతో సదా ఉండి సాతాను యొక్క క్రియలను లయము చేయుచు సంఘమునకు జయము అనుగ్రహించుచూ ఉండెను. 1 యోహాను 3:8. ఇట్టి బలము అధికారము గల సంఘము గనుకనే శరీరముతోనూ లోకముతోనూ సాతానుతోనూ యుద్ధం చేయుచూనే ఉన్నది. ప్రభువు జయించి తండ్రి సింహాసనమందు కూర్చున్నట్లు సంఘము కూడా జయించి ప్రభువు యొక్క సింహాసనమందు కూర్చుండును. ప్రకటన 3:21. గుర్రములకు ప్రాణాపాయము కలిగినను యుద్ధమందు ముందునకే పోవును కాని వెనుకకు మరలవు. అట్లే హానికరమైన స్థితులున్నను జీవము గల చేప నీటి ప్రవాహమునకు ఎదురెక్కినట్లు క్రీస్తు యొక్క సంఘము కూడా శ్రమలకు ఎదురెక్కి జయించును. ఫరో యొక్క రథాస్వములు లోకమంతటిలో ఘనత చెందినవి గనుకనే ఆయా దేశముల వారు వాటిని కొనుచున్నారు. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయం. అట్లే క్రైస్తవ సంఘము లోకమంతటిలో విద్యలోను ధనములోను జ్ఞానములోను సంఖ్యలోను రాజ్యములోను కళలలోను కవిత్వంలోను ఉద్యోగములలోను నాగరికతలోను గొప్ప యంత్రములు కనిపెట్టుటలోను అందరకు గొప్ప సహాయకరంగా ఉండుటలోను సర్వజనుల క్షేమము కొరకై ప్రార్థించుటలోను నరమాంస భక్షకులను మార్చుటలోను శుద్ధిలోను దైవభక్తిలోను ఆస్పత్రుల్లో పాఠశాలలు చేతి పనులు మందులు మరలు గురుడివారి పాఠశాలలు అనాథశాలలు టెలిఫోన్లు టెలివిజన్లు కార్లు రైళ్లు విమానములు గ్రామఫోనులు కండ్లాద్దాలు కలములు ఎక్స్రేలు మున్నగునవి కనిపెట్టుటలో సంఘము ప్రసిద్ధి చెందినది. ఇహ సంబంధమైన పనులు చేయుటలో ఇంత గొప్పదైతే పారమార్థికమైన స్థితిలో ఇంకెంత గొప్పదో వర్ణించలేము. నేను తండ్రిని వేడుకొనిన 12 సైన్యవ్యూహములను పంపునని ప్రభువు పలికెను. మత్తయి 26:53. గనుక ప్రభువును బట్టి పరలోక సైన్యమును సంఘము కలిగి ఉన్నది. ప్రవక్త అయిన ఎలీషా ప్రార్థించగా తన సేవకుని కన్నులు తెరవబడి అగ్ని రథములను అగ్ని గుర్రములు గల పరలోక సైన్యము కనబడెను. ఇట్టి పరలోక రథాశ్వములు గల సంఘము గనుకనే ఫరో యొక్క రథాశ్వములతో పోల్చబడెను. ప్రవక్త అయిన ఏలియా అగ్ని గుర్రములు గల అగ్ని రథములో సజీవముగా పరలోకమునకు కొనిపోబడెను. 2 రాజులు 2:11. అట్లే రేపు ప్రభువు వధువు సంఘమును మహిమ మేఘంలో సజీవంగా కొనిపోవును. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు వాటిలో ప్రభువు ఉన్నాడు. కీర్తన 68:17. అనగా వేలు వేలకు వేలు లిఖించుటకు వీలు లేదన్నట్లు చూచుచున్నాము. అవి ప్రస్తుత ప్రపంచంలో చంద్ర నక్షత్ర లోకములలోనికి వెళ్ళుచున్న రాకెట్ల కంటే గొప్పవి. భూ సంబంధమైన రాకెట్లు మనిషి జ్ఞానంతో చేయబడినవి హానికరములైనవి. కానీ దేవుడు చేసిన పరిశుద్ధమైన రాకెట్లే దేవుని రథములు. రేపు రాకడలో వెళ్ళు ప్రతి విశ్వాసి కొరకు ఉన్న మేఘములే దేవుని రథములు అని అర్థమవుచున్నది. ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క మేఘము. అందుకే పరిశుద్ధుడైన పౌలు 1 తెస్సలోని 4:17లో మేఘముల మీద కొనిపోబడదమని వ్రాసెను. ఒక్కొక్క మేఘమే ఒక్కొక్క రథము. రాకడకు సిద్ధపడుచున్న విశ్వాసి కొరకున్న ఒక్కొక్క మేఘమును ప్రభువే సిద్ధపరచుచుండెను. సిద్ధపడు విశ్వాసి యొక్క సిద్ధపాటు స్వరూపము ఆ మేఘములో ప్రభువు చూచుచుండును. తయారైన తరువాత ప్రభువు వచ్చి సంఘమును తీసుకుని వెళ్ళును. ప్రతి మేఘములో ఆ మేఘము గల విశ్వాసి యొక్క రూపమును ప్రభువు యొక్క రూపమును కనపరుచునే ఉండును. ప్రభువు మేఘం మీద పరమునకు కొనిపోబడెను. మధ్యాకాశంలోనికి సంఘమును ఎదుర్కొనుటకు మరలా మేఘం మీద వచ్చును. అపోస్తల కార్యములు 1:11. ప్రకటన 1:7. కొనిపోబడి విశ్వాసుల మేఘములన్నీ ప్రభువు యొక్క మహిమ మేఘములోనికి వెళ్ళును. ప్రభువు వధువు సంఘమును పైనున్న నూతన యెరూషలేమునకు వెళ్ళును. భూమి మీదనున్న క్రైస్తవ సంఘమే రథము. అందు ప్రభువు ఉన్నారు. ప్రభువు వచ్చు మహిమ మేఘము రథమును విశ్వాసులు వెళ్ళు మేఘములు అశ్వములుగా మనమిక్కడ పోల్చుకొందుము. విశ్వాసులు సేవకులు అశ్వములు ఇట్టి మహిమ గల స్థితిని తెలియజేయునది గనుకనే సంఘము రథాశ్వమునకు పోల్చబడినది. భూమి మీదనున్న ప్రతి విశ్వాసి ఫరో యొక్క రథాశ్వము వలె పనిచేసి పరమందున్న మహిమ మేఘమును రథమును సంపాదించుకొందురు గాక. ఆమేన్. మరణాత.